నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల్లో సచిన్ సావత్ కొంతకాలం నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత. మారనున్న దేశ రాజకీయ ముఖ చిత్రం. లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని నిర్ణయం. హైదరాబాద్లో ఇంధనం ఎల్పీజీ కొరత లేదు. నగర వాసులెవరూ భయాందోళనకు గురి కావద్దన్న సిపి సజ్జనార్. పసిడి ప్రియులకు ఊరట, భారీగా తగ్గిన బంగారం ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. లోక్సభ సీట్లతో పాటుగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా భారీగా పెంచాలని యోచిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనలను వెల్లడించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, శాఖ మంత్రి అర్జున్ రామ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడంలో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపుగా 50% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి చేరనున్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు 4123 నుండి 6185కు పెరగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి మీ దగ్గర ఉన్నది? అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలి. దాంతో పాటుగా లోక్సభ స్థానాలకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెరిగే అవకాశం లేదు. ఈ ప్రతిపాదనకు సంబంధించి కూడా దాదాపుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలల నుంచి కూడా ఈ పరిస్థితి వైపు ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా నిన్న కీలకమైన సమావేశం ఢిల్లీలో జరిగింది. దాంట్లో ఇదే అంశాలను కూడా ప్రతిపాదనను వెల్లడించినట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర ఏదైతే
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, అలాగే న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల అమలు కావచ్చు కూడా ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపుగా 50% పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పుడు 543 నుంచి కూడా 816కు పెరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు 4116 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. ఇక ఈ ఏదైతే బిల్ పాస్ అయితే కనుక 6185కు సంబంధించి కూడా పెరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇక్కడ తెలంగాణకి సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించి కావచ్చు, ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 263 సంబంధించి కూడా అసెంబ్లీ స్థానాలు పెరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం తెలంగాణ 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ నిర్ణయానికి సంబంధించి కూడా అందరి అనుమతికి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో పాటుగా ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా అనుమతిస్తేనే కూడా బిల్ పాస్ అయ్యే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు సంబంధించిన ఎన్డీఏ కూడా దీన్ని కాంగ్రెస్ సంబంధించిన అలయన్స్ పార్టీలు వ్యతిరేకిస్తూ వస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే వైఫల్యం చెందుతా ఉందో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఎందుకంటే జనాభా ప్రతిపాదికన తీసుకుంటే ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభా ప్రతిపాదికన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ అసెంబ్లీ లోక్సభ స్థానాలు కావచ్చు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభా ప్రతిపాదికన ఒక లెక్కలోకి తీసుకుంటే ఇక్కడ ఏదైతే పెంచాలనుకున్న లోక్సభ స్థానాలు కావచ్చు, నియోజకవర్గ స్థానాలకు సంబంధించి కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి మొత్తంగా 2021 జనాభా గణన సంబంధించి కూడా ఆలస్యం కావడం కావచ్చు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రతిపాదనగా దీన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తి చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 2029 ఎన్నికల నాటికి సంబంధించి కూడా ఈ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలని కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక పార్లమెంట్ లో ఈ బిల్లు పైన కూడా సెగ కలిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 అలాగే 170లకు సవరణ చేయాల్సి ఉంటుంది ఈ బిల్లు పాస్ చేయాలంటే. జనాభా ప్రతిపాదికన సీటు పెంచితే జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ముందు నుంచి కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రతిపక్షాలను కూడా ఒప్పించేందుకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతాయా లేదా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే అంశాలపైన కూడా కసరత్తు జరుగుతూ ఉన్నది. ఇక 2029 ఎన్నికల నాటికి కూడా దీన్ని పూర్తి చేయాలని కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు మరోసారి ఏదైతే జనగణన చేసిన తర్వాత దీన్ని ప్రతిపాదన తీసుకోవాలని చెప్తారా, లేదంటే జనగణనతో సంబంధం లేకుండా ఇక ఏదైతే సాంద్రత ల్యాండ్ సంబంధించి కూడా అక్వేషన్స్ తీసుకొని దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతారని పైన కూడా సస్పెన్స్ అయితే క్రియేట్ అయితే వస్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయానికి ఆమోదం పలకాలని కూడా చూస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీన్ని ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు రిసీవ్ చేసుకుంటారని కూడా చూడాల్సి ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు చుక్కలను తాకగా ఇప్పుడు అకస్మాత్తుగా దిగి వస్తున్నాయి. మార్చి నెలలో ఊహించిన విధంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ నెల ప్రారంభంలో సుమారుగా 1,55,000 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు ఏకంగా 1,35,000 స్థాయికి పడిపోవడం విశేషం. ఇక వెండి ధరల విషయానికి వస్తే బంగారం బాటలోని వెండి కూడా పరుగులు తీస్తుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 2,29,000 రూపాయల
వద్ద కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి నివాసంలో హై డ్రామా కొనసాగుతుంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు మహేష్ కుమార్ గౌడ్, సచిన్ సావంత్ ఆయన కలిసి చర్చలు జరిపారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్దిసేపటిగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. నగరంలో ఇంధనం ఎల్పీజీ సిలిండర్ల కొరతేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా భయాందోళనకు గురి కావద్దని, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీయవద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేసినా, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని సజ్జనార్ హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సిపి వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. గిద్దలూరు మండలం సంజీరావుపేటలో వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారనే కక్షతో కొప్పుల నరసింహులు అనే వ్యక్తిపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా గుర్తింపు లేకపోవడం, బీసీలను చిన్నచూపు చూస్తున్నారనే ఆవేదనతో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన వైపు వెళుతున్న తరుణంలో ఈ దాడి జరగడం స్థానికంగా కలకలం రేపుతుంది. వైసీపీలో ఎలాంటి అలా చూస్తుంటే నాకు ఏ రోజు ప్రాధాన్యత లేదు. ఇవాళ నేను పవన్ కళ్యాణ్ సిద్ధాంతం చూసి వచ్చినానని వైసీపీ వాళ్ళు రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరెత్తుతావా అని నిన్న సంజరాంపేటలో నన్ను భాస్కర్ అనే పిల్లోడు, ఆ శివారెడ్డి అనే పిల్లోడు నన్ను కొట్టడం జరిగింది. నా ఫోన్ కూడా వాళ్ళు కొట్టారు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మంది లేకపోతే నిన్నటి వరకు వేరే విషయం. అది ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ కోసం ఎనీ టైం నాకు ఏ రాజకీయాలు వద్దు, ఉంటే జనసేనలో ఉంటాను, లేకుంటే నా ఇంట్లో ఉంటానని తెలియపరుస్తూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇవాళ మీ పద్ధతులు నచ్చి, మీ అభిప్రాయాన్ని నచ్చి నేను గిద్దలూరులో వెల్లంకొండ సాయిబాబాతో కూడా మాట్లాడినాం. అతి త్వరలో కూడా పార్టీ జాయిన్ అవుతానని నిన్న సోషల్ మీడియాలో పెట్టానని, నిన్న 2-3 కలిసి సంజీరంపేటలో నన్ను కొట్టి చెల్లు పగలింగి ఎక్కడే కానీ జనసేన అనే మాట ఎత్తకూడదని వీళ్ళు ఇవాళ నిజంగా కొడక నువ్వు జనసేన పేరెత్తుకోవాలి, నిజా కొడక అమ్మని దెంగ అక్కని దెంగ అని చంపకేసి 10 ఏళ్ళు కొట్టి ఫోన్ పగలింగారు. ఆ ఫోన్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తానా. ఖచ్చితంగా మన విలేకరులు అయితే ఎవరైతే మీది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టిలోకి తీసుకెళ్లాలని నేను తెలియపరుస్తూ ఖచ్చితంగా పోరాటం చేస్తా. రాబోయే రోజులలో గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళ కోసం, పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం ఎంతవరకైనా ముందుకెళ్తానని తెలియపరుస్తూ, ఎవరు లేకపోయినా పవన్ కళ్యాణ్ కోసం నేను జనసేనలో నిలబడి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తానని కూడా నేను తెలియపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారు అయితేమి మన జనసేన కార్యకర్తలు, నాయకులు మీరు ఖచ్చితంగా అప్రమాదం కావాలి, దీని మీద ఖండించాలని నేను తెలియపరుస్తాను. ఎందుకంటే నిన్న రాత్రి నా కొడక జనసేన కండ వేసుకుంటావారా, జనసేన పార్టీ పేరు పెడతావారా లంచా కొడకని. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంత్రి పొంగూరు నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ అభివృద్ధి సమీక్షకు వచ్చిన మంత్రిని సీతారాంపురం గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. గత 17 ఏళ్లుగా తాగునీటి సంస్థ అల్లాడుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ దాహం తీరడం లేదని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కాన్వాయ్కు అడ్డుగా కూర్చొని నిరసన తెలపడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఓ వెల్డింగ్ షాప్ యజమాని అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. పెరిగిన గ్యాస్ ధరలు, గృహిణుల ఇబ్బందులను గమనించిన రమణ అనే వ్యక్తే యూట్యూబ్ వీడియోల స్ఫూర్తితో వేస్ట్ ఇంజిన్ ఆయిల్తో పనిచేసే స్టవ్ను తయారు చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నికనిచ్చే ఈ ఆవిష్కరణపై పల్నాడు వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. అది దాచేపల్లి మండలం, దాచేపల్లి గ్రామం. నేను వెల్డింగ్ షాప్ రమణ అంటారు నన్ను. ఇక్కడ షాపుల్లో గ్యాస్ కొరత ఉంది కాబట్టి దానికి వినియోగంగా ఇంజిన్ ఆయిల్తో ఒక స్టవ్ని తయారు చేశాము. యూట్యూబ్లో చూసి దాన్ని చేశాం కాబట్టి అందరికీ హోటళ్ళు, బోండా బజ్జీ వేసుకునే వాళ్ళకి, పూరి చపాతీ, ఇక ప్రతి పానీపూరి వాళ్ళకి, జిలేబీ దుకాణాలకి అందరికీ ఇది ఉపయోగంగా ఉంది అని చెప్పి వాళ్ళే కితాబిచ్చారు మాకు. దాని నిమిత్తం మాకు దగ్గర 150 స్టవ్లు ఆర్డర్గా వచ్చాయి. వాటిని ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఇంకా వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. రండి, మీకు ఎన్నైనా సరే మేము అందిగలుగుతాము. అది ఈ బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్ ఇన్.